నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను మీ రాజ్ కుమార్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పలు రాజకీయ ఆర్థిక తీర్మానాలకు ఆమోదం. కోవిడ్పై పోరును ప్రధాని ముందుండి నడిపించారని నేతల ప్రశంసలు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే 5 రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు ఖాయమన్న ప్రధాని. సేవ, సంకల్పం, నిబద్ధతతో ముందుకు సాగాలంటూ పార్టీ కార్యకర్తలకు పిలుపు. భారీ వర్షాలతో జలమయమైన చెన్నై. లోతట్టు ప్రాంతాల్లో సహాయక శిబిరాల ఏర్పాటు. 2 రోజుల పాటు చెన్నై రావద్దంటూ ప్రజలకు సీఎం స్టాలిన్ సూచన. ధాన్యం కొనుగోళ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విజ్ఞప్తి. రైతులు ఇబ్బందులు పడకూడదని యాసంగిలో వరి సాగు వద్దంటున్నట్టు వెల్లడి. ఛార్జీల పెంపుపై టీఎస్ఆర్టీసీ కసరత్తు. పల్లె వెలుగుపై 25, ఎక్స్ప్రెస్, ఆపై సర్వీసులకు 30 పైసలు పెంచాలంటూ సిఫారసు. ఈ నెల 9న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులను కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రత పాటించాలి. 18 సంవత్సరాలు నిండిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇక వార్తలోని వివరాలను చూద్దాం. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పలు రాజకీయ, వైద్య, ఆర్థిక రంగాలపై చర్చ జరిపారు. కోవిడ్ ఎదుర్కోవడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పథకాలు దేశ ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తున్నాయంటూ మంత్రులు కొనియాడారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కీలకమైన రాజకీయ తీర్మానాన్ని యోగి ఆదిత్యనాథ్ ప్రవేశపెట్టగా పలువురు ప్రసంగించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు జరగబోయే 5 రాష్ట్రాల్లో విజయమే లక్ష్యంగా పోరాడాలని పార్టీ శ్రేణులకు అగ్రనేతలు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. ఢిల్లీలోని ఎన్ఎండీసీ సెంటర్లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి 124 మంది కార్యవర్గ సభ్యులతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు. పార్టీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వర్చువల్ గా సమావేశానికి హాజరయ్యారు. ఇతర రాష్ట్రాల్లోని జాతీయ కార్యవర్గ సభ్యులు, నేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. తెలంగాణ నుంచి బంగారు శృతి, ప్రేమేందర్ రెడ్డి, శాంతికుమారి తదితరులు పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఎన్డీఏ 7 ఏళ్ల పాలనలో చేపట్టిన పథకాలతో లబ్ధి పొందిన వారి సంఖ్య, కేటాయించిన నిధులతో కూడిన ఫోటో ఎగ్జిబిషన్ను సమావేశ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎగ్జిబిషన్ను ఆసక్తిగా తిలకించారు. దేశంలో 100 కోట్ల కోవిడ్ డోసుల పంపిణీ మైలురాయిని అధిగమించినందుకు పార్టీ సీనియర్ నేతలు ప్రధాని నరేంద్ర మోదీని గజమాలతో సత్కరించారు. కోవిడ్ క్లిష్ట సమయాల్లో ప్రధాని తీసుకున్న నిర్ణయాలపై ప్రశంసలు కురిపించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభోపన్యాసంలో ప్రభుత్వం ఇటీవల తీసుకున్న చర్యలను కొనియాడారు. కోవిడ్ సమయంలో ఎంతో ధైర్యంతో లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నారని, ఆర్థిక సవాళ్లను అధిగమించారని ప్రశంసించారు. మోదీ ప్రభుత్వం ప్రజలకు వేగంగా నిత్యావసరాలందించిందని, కరోనాను సమర్థంగా ఎదుర్కొందని అన్నారు. ప్రధానే ముందుండి నడిపించారని నడ్డా అన్నారు. కోవిడ్ను ఎలా ఎదుర్కోవాలో మోదీ ప్రపంచానికి చూపించారని పేర్కొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని నడ్డా ప్రశంసించినట్టు పార్టీ సీనియర్ నాయకుడు ధర్మేంద్ర ప్రధాన్ మీడియాకు తెలిపారు. బీజేపీ ఇంకా శిఖరాగ్రాలకు చేరలేదని, త్వరలోనే ఇది వస్తుందని నడ్డా వ్యాఖ్యానించినట్టు చెప్పారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత విస్తరించేందుకు పార్టీ అధ్యక్షుడు లక్ష్యాలు నిర్దేశించినట్టు చెప్పారు. आबादी की 30% से ज्यादा लोग डबल वैक्सीनेशन ले चुके हैं. WHO जैसे संगठन भारत बायोटेक द्वारा निर्मित कोवैक्सीन को मान्यता दे चुका है. यह सब भारतीय लोगों की कोरोना से लड़ने की सामूहिक प्रयास है, प्रचेष्टा है, डिटर्मिनेशन है. आज माननीय प्रधानमंत्री उसी को नेतृत्व करते हुए हम सभी के लिए एक मिसाल बने हुए हैं. देश की ओर से और विशेष करके पार्टी की ओर से आभार प्रकट किया और उनको देश की जनता की ओर से धन्यवाद दिया. సమావేశ తీర్మానాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వ పథకాలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తీర్మానం చేసినట్టు ఆమె తెలిపారు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, వన్ కార్డ్ వన్ నేషన్,
వాతావరణ మార్పులు, యువతకు ఉద్యోగ కల్పన అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టినట్టు తెలిపారు. వ్యాక్సినేషన్పై ప్రపంచ దేశాలు భారత్ను అభినందిస్తున్న వేళ విపక్షాలు అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. इस देश का जब प्रधानमंत्री जी इतना मेहनत करके इस देश का छवि को और इस देश के लिए अंदर हमारे देश में ही ट्रस्ट बिल्डअप करने के लिए मेहनत कर रहे हैं, उसको लगातार वीकन करने के लिए ही ऑपोजिशन काम कर रहा है, ये भी स्पष्ट हमारे प्रस्ताव में आया है. పశ్చిమ బెంగాల్లో జరిగిన రాజకీయ హింసలో గాయపడి కేసుల్లో చిక్కుకున్న కార్యకర్తలకు అండగా నిలవాలని నిర్ణయించినట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆయా కార్యకర్తలకు అవసరమైన న్యాయ సాయం చేస్తామని ప్రకటించారు. మద్దతు ధర పెంపు, దిగుబడుల పెంపు దిశగా తీసుకున్న చర్యలపై కూడా ఈ సమావేశంలో తీర్మానాలు ప్రవేశపెట్టినట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇప్పుడు ఒక చిన్న విరామం. Nine to 5 job, abba. 5 to 9 job, urku pargu, all the time job. The roaming unde job, the deadline unde job, లేదా are you living in the market అనే job? లైఫ్ లో అన్ని ఆప్షన్సే. జాబ్ చూస్ చేసుకుని మీకు కావలసినట్టే సంపాదించుకోండి. LIC ఏజెంట్ పని చూస్ చేసుకోండి. ఇది జాబ్ కన్నా ఎక్కువ, ఇది కెరియర్ ఇన్సూరెన్స్. మీరే మీ బాస్ అవ్వండి, LIC ఏజెంట్ అవ్వండి. ఇప్పుడు లైఫ్ సెట్టే. వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు జరగబోయే 5 రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ మొదటి నుంచి సామాన్య ప్రజల కోసం పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ నేడు ఉన్నత స్థానానికి చేరుకుందన్నారు. పార్టీ కార్యకర్తలు నిరంతరం సేవ, సంకల్పం, నిబద్దత అనే 3 విలువలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ప్రసంగానికి సంబంధించిన వివరాలను పార్టీ జాతీయ కార్యదర్శి భూపేంద్ర యాదవ్ మీడియాకు వివరించారు. ప్రజల విశ్వాసాన్ని చూరగొంటూ సమస్యల పరిష్కార దిశగా పనిచేయాలని ప్రధాని పిలుపునిచ్చినట్టు తెలిపారు. 5 రాష్ట్రాల ఎన్నికలపై చర్చించినట్టు తెలిపిన ఆయన పంజాబ్లోని అన్ని స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. तैयारी के साथ सारे विषयों को वहां पर रखा गया. भारतीय जनता पार्टी के 5 राज्यों के चुनावी व्रत निवेदन के बाद आज के इस कार्यकारिणी का समापन संबोधन माननीय प्रधानमंत्री जी ने किया और माननीय प्रधानमंत्री जी ने अपने बहुत प्रेरक और महत्वपूर्ण संदेश में आने वाले समय में भारतीय जनता पार्टी की कार्यनीति को बनाने के लिए एक बड़ा मंत्र सभी कार्यकर्ताओं को दिया. उन्होंने कहा कि भारतीय जनता पार्टी के कार्यकर्ताओं को सामान्य आदमी के मन के विश्वास का सेतु बनना चाहिए. बिकम ए ब्रिज ऑफ फेथ फॉर कॉमन मैन. और ये उन्होंने पार्टी के इतिहास को रेखांकित करते हुए कहा कि भारतीय जनता पार्टी ने आज केंद्र में जो अपना स्थान और भूमिका पाया है उसका बहुत बड़ा कारण है कि पार्टी अपने प्रारंभिक काल से लेकर और अभी तक सामान्य व्यक्ति के साथ हमेशा जुड़ी हुई रहती है. भारतीय जनता पार्टी कोई परिवार आधारित पार्टी नहीं है और इसलिए पार्टी जिन वैल्यूज को लेकर चली है उसमें सेवा, संकल्प और సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. భూగర్భ జలాలు పెంచడం, 24 గంటలు క్వాలిటీ పవర్ సప్లై చేయడం, పెట్టుబడికి రైతు బండి ఇవ్వడం, దురదృష్టవశాత్తు రైతు చనిపోతే రైతు బీమా ఇవ్వడం, ఇట్లాంటి చర్యల వల్ల అద్భుతమైనటువంటి వ్యవసాయ స్థిరీకరణ జరిగి దాని మీద ఈరోజు కరోనా లాంటి విపత్కర పరిస్థితి వస్తే 100% ధాన్యాన్ని ప్రతి గ్రామంలో దాదాపు 6,000 పైచీలకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు మార్కెట్కు రాకుండా ఒక దగ్గర జమ కాకుండా నెలల తరబడి, అనేక నెలల తరబడి ధాన్యాన్ని కూడా సంపూర్ణంగా కొనుగోలు చేసిన ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో ఇలా తెలంగాణ. అంటే రైతులను కడుపులో పెట్టుకొని వాళ్ళని చాదాలని, వాళ్ళని ఒక లైన్లో పెట్టాలని అద్భుతమైనటువంటి కృషి చేసి
లైనప్ చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్. ఇది జరిగిన చరిత్ర మీకు తెలుసు, అందరికీ తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. అందరు రైతుల స్వానుభవంలో ఉన్నటువంటి మాట ఇది, వాళ్ళ సొంత అనుభవంలో ఉన్న మాట. గత 7 ఏళ్ల కింద ఎట్లా ఉండే, ఈ రోజు ఎట్లా ఉన్నది ప్రతి రైతుని ఎవరినంటే చెప్తారు. ఇది జరిగింది. ఈ సందర్భంలో ఒక మాట ఇక్కడ చెప్పాల్సిన అక్కర్నది. భారత రాజ్యాంగ నిర్మాతలు ఆహార కొరత దేశంలో సంభవించినప్పుడు ప్రజలకు ఆహార కొరత రాకుండా చూసేటువంటి బాధ్యతను కేంద్రం మీద పెట్టారు. అందులో నుంచి పుట్టుకొచ్చిందే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు దేశవ్యాప్తంగా ఆల్మోస్ట్ అన్ని దేశంలో ఎన్ని తాలూకా సెంటర్లు ఉన్నాయో అన్ని తాలూకా సెంటర్లలో సైంటిఫిక్ గోడౌన్స్ ఉంటాయి. నెలల తరబడి సంవత్సరాల తరబడి ధాన్యం నిల్వ చేయాల్సి వచ్చినా నిల్వ చేసేటువంటి సదుపాయం ఉండేది ఓన్లీ కేంద్ర ప్రభుత్వం దగ్గర, అది కూడా ఎఫ్సీఐ దగ్గర. తప్పిస్తే ఏ రాష్ట్రం దగ్గర కూడా ఉండదు, ఆ అవకాశమే ఉండదు. ఇండియాలో ఉండే ఏ రాష్ట్రం దగ్గర కూడా ధాన్యం నిల్వ చేసేటువంటి గోడౌన్స్ ఉండవు. ఉన్నా కొద్ది రోజుల కోసమే ఉంటాయి తప్ప సైంటిఫిక్ గోడౌన్స్ ఉండవు. సైంటిఫిక్ గోడౌన్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో కలిగి ఉన్న ఒకటే ఒక సంస్థ భారత ఆహార సంస్థ, దట్ ఈస్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేయాలన్నా వితౌట్ సీకింగ్ ఎనీ పర్మిషన్ ఫ్రమ్ ఎనీబడి కేంద్రం చేయగలదు. లేదు ఇథనాల్ లాంటి ప్రత్యామ్నాయ వాడకానికి పంపాలన్నా కేంద్రం డెసిషన్ తీసుకుని పంపగలదు. ఈ అధికారాలు ఇవి కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేవు, అట్లానే తెలంగాణ ప్రభుత్వానికి కూడా లేవు. ఇది కూడా స్పష్టం. అంటే రాష్ట్రం దేశంలో కరువు కాటకం అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు ఫుడ్ సప్లైకి దోకా లేకుండా చేయాలి కాబట్టి, చాలా పెద్ద జనాభా ఉన్న దేశం కాబట్టి ఈ బాధ్యత కేంద్రం మీదనే ఉంది, రాష్ట్రాల మీద లేదు. ఇక్కడ ఓ రాష్ట్రంలో బాగుండొచ్చు, ఓ రాష్ట్రంలో బాగా లేకపోవచ్చు. బ్యాలెన్స్ చేసేటువంటి అధికారం కేంద్రానికి పెట్టిండ్రు, అది వాళ్ళ దగ్గరనే ఉంది. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది దేశంలో అంటే చాలా విచిత్రంగా, ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తూ పూర్తి బాధ్యత రాహిత్యంగా మేము ధాన్యం తీసుకోము అని కాలికి పెడితే మెడకు పెడితే పెట్టేటువంటి మెలికలు దింపుతా ఉంది. దీని మీద అధికారులు, సివిల్ సప్లై శాఖ మంత్రి గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు, ఇంకా అనేక పనుల నిమిత్తం వెళ్తూ ఈ పని మీద కూడా అగ్రికల్చర్ మినిస్టర్ గారు చాలా ట్రిప్పులు ఢిల్లీకి చేసినాం, చాలా కన్ఫ్యూజ్ చేసినారు. వాళ్ళు ఎంఓయూ చేస్తారు, ఎఫ్సీఐ కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తుంది. ఇప్పుడు మీకు ఇచ్చిన కాయిదాలలో ఉన్నాయి, మీకు ఇచ్చిన క్లియర్ సెట్స్ ఇచ్చిన. ఇప్పుడు చిన్న విరామం. ఈవేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తమిళనాడు రాజధాని చెన్నైని వర్షాలు వీడటం లేదు. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో నగరం నీట మునిగింది. రాబోయే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. సహాయక చర్యల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బలగాలను రంగంలోకి దించింది. ఒక్క చెన్నైలోనే నిన్న రాత్రి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. విద్యుత్తో నడిచే లోకల్ రైళ్లను రద్దు చేశారు. కుండపోత వర్షాలతో నీట మునిగిన ప్రాంతాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పర్యటించారు. సహాయక చర్యలను పర్యవేక్షించి స్థానికులతో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వ స్థాయిలను నిరంతరం పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల కలెక్టర్లను స్టాలిన్ ఆదేశించారు. కాగా స్టేట్ కంట్రోల్ రూమ్ను సందర్శించిన అనంతరం స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. చెన్నైతో పాటు 11 జిల్లాలలో భారీ వర్షాలకు ప్రభావితమయ్యాయని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు చెన్నైలో 160 శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురంలో విద్యా సంస్థలను 2 రోజుల పాటు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున చెన్నై పర్యటనను వాయిదా వేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని స్టాలిన్ తెలిపారు.
ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రాణ, ఆస్తి నష్టం నివారించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తమిళనాడు సీఎం చెప్పారు. బంగాళాఖాతంలో ఈ నెల 9న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మంగళవారానికి అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది క్రమేణా బలపడి వాయువ్య దిశగా పయనిస్తుందని, దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలియజేశారు. ఈ నెల 11, 12వ తేదీలో దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. 13వ తేదీ వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని సూచించారు. ఇప్పటికే చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ నెల 9లోగా తీర ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. టీఎస్ఆర్టీసీ ఛార్జీల పెంపుపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛార్జీల పెంపుపై అధికారుల ప్రతిపాదనలను మంత్రికి తెలియజేశారు. పల్లె వెలుగుపై కిలోమీటర్కు 25 పైసలు, ఎక్స్ప్రెస్, ఆపై సర్వీసులకు 30 పైసలు పెంచాలని ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం. సిటీ, ఆర్డినరీ సర్వీసులకు 25 పైసలు, మెట్రో, ఎక్స్ప్రెస్, ఆపై సర్వీసులకు కిలోమీటర్కు 30 పైసలు పెంచాలని ప్రతిపాదించినట్టు తెలిసింది. సీఎం కేసీఆర్ పరిశీలన తర్వాతే ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్రం రైతుల పట్ల మొండి వైఖరి కనబరుస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆరోపించారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యల ఫలితంగా రాష్ట్రంలో సమృద్ధిగా పంటలు పండుతున్నాయని అన్నారు. అయితే రైతులు పండిన పంటను అమ్ముకోని పరిస్థితుల్లో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల సమస్యలను పరిగణలోకి తీసుకుని సానుకూల చర్యలు తీసుకోవాలని మంత్రి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే వచ్చే యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ప్రభుత్వం కోరుతోందని చెప్పారు. వరికి బదులు వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయా వంటి పంటలు సాగు చేయాలని ఇంద్రకరణ్ రెడ్డి రైతులకు సూచించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా మన దేశం వ్యవసాయ రంగంలో వృద్ధి సాధించిందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. బీహార్లోని తూర్పు చంపారణ్ జిల్లాలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2వ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి హాజరయ్యారు. వ్యవసాయం అనుబంధ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన 850 మంది విద్యార్థులకు పట్టాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ రైతుల ఆదాయాన్ని పెంచేందుకు సాంకేతికతను విరివిగా ఉపయోగించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలను పెంచాలని అన్నారు. రైతు సంఘాలు, రైతు ఉత్పత్తి సంస్థలకు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు చేయూతనివ్వాలని సూచించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా ఆహార భద్రతను సాధించేందుకు రైతులు ఎంతో తోడ్పడ్డారని ఉపరాష్ట్రపతి కొనియాడారు. మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ ను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జ్యుడిషియల్ కస్టడీకి పంపాలన్న ప్రత్యేక కోర్టు ఆదేశాలను పక్కన పెట్టి ఈ నెల 12 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి అనుమతించింది. మనీ లాండరింగ్ కేసులో ఈ నెల 1న ఈడీ అనిల్ దేశ్ముఖ్ ను అరెస్టు చేసింది. ఆ తర్వాత ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా ఈ నెల 6 వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. మరోసారి కస్టడీ కోరినా అనుమతించని ప్రత్యేక న్యాయస్థానం జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలంటూ ఆదేశించింది. దీనిపై ఈడీ బాంబే హైకోర్టును ఆశ్రయించడంతో ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలను కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది. అనిల్ దేశ్ముఖ్ మహారాష్ట్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో తన పదవిని దుర్వినియోగం చేశారని ఈడీ ఆరోపించింది. మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజే ద్వారా ముంబైలోని వివిధ బార్లు, రెస్టారెంట్ల నుంచి 4 కోట్ల 70 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు అనిల్ దేశ్ముఖ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పలు రాజకీయ, ఆర్థిక తీర్మానాలకు ఆమోదం. కోవిడ్పై పోరును ప్రధాని ముందుండి నడిపించారని నేతల ప్రశంసలు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే 5 రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు ఖాయమన్న ప్రధాని. సేవ, సంకల్పం, నిబద్ధతతో ముందుకు సాగాలంటూ పార్టీ కార్యకర్తలకు పిలుపు. భారీ వర్షాలతో జలమయమైన చెన్నై, లోతట్టు ప్రాంతాల్లో సహాయక శిబిరాల ఏర్పాటు. 2 రోజుల పాటు చెన్నై రావద్దంటూ ప్రజలకు సీఎం స్టాలిన్ సూచన. ధాన్యం కొనుగోళ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విజ్ఞప్తి. రైతులు ఇబ్బందులు పడకూడదనే యాసంగిలో వరి సాగు వద్దంటున్నట్టు వెల్లడి.
ఛార్జీల పెంపుపై టీఎస్ఆర్టీసీ కసరత్తు. పల్లె వెలుగుపై 25, ఎక్స్ప్రెస్ ఆపై సర్వీసులకు 30 పైసలు పెంచాలంటూ సిఫారసు. ఈ నెల 9న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన.